ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్ ఈసీ నగర్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాప్రా చెర్లపల్లి డివిజన్ల పరిధిలో సుమారు 6.39 కోట్ల నిధులతో జమ్మిగడ్డ, ద్వారకాపురి, సిల్వర్ ఓక్, ఈసీ నగర్, రైల్ విహార్, మోడీ అపార్ట్మెంట్స్, బిఎన్ రెడ్డి నగర్ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉప్పల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం భాగంలో నాతో పాటు మా సోదరిమణి శ్రీదేవి గారు, అదేవిధంగా సోదరులు వజ్రేష్ యాదవ్ గారు, మా మిత్రులు ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సోదరులు సోదరిమణులతో పాటు దాదాపు ఈ 2 డివిజన్లకు సంబంధించి 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కింది కొంచెం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తుంది. మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు 60 కోట్ల రూపాయల నిధులతో వివిధ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకొని మౌలిక సదుపాయాలు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని మరి ఇక్కడ ఉన్న మేయర్గా మొన్నటి వరకు పనిచేసిన రామ్మోహన్ గారితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పరమేశ్వర్ రెడ్డి గారు, డివిజన్లకు సంబంధించిన మాజీ కార్పొరేటర్లు శ్రీదేవి గారు కానీ, స్వర్ణరాజ్ గారు కానీ, పావని రెడ్డి గారు కానీ, అదేవిధంగా డివిజన్ స్థాయికి సంబంధించిన మా అధ్యక్షులు అందరూ కూడా ఈ వారి డివిజన్లో ఉన్న పెండింగ్లో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం, వారు అనేక నిధులను శాంక్షన్ ఇవ్వడం, ఆ కార్యక్రమంలోనే ఈరోజు మేము ప్రత్యేకించి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలనే యోచనతో ప్రణాళికబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేస్తూ ఉన్నాం. మీరు చూశారు, ఎస్టీపీ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల నిర్మాణమే కానీ, ఉప్పల్ బస్ స్టేషన్కు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యక్రమమే కానీ చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ సమస్యలను ఒకటి తర్వాత ఒకటి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాను. రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్త్రాలు, త్రాగునీరు కానీ, అదేవిధంగా రహదారులు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణమే కానీ, ఇంకోటి మూసీ నది ప్రక్షాళనే కానీ, దానికి తోడు మెట్రో రైలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పనులు పూర్తి చేసుకున్నాం. మొదటి దఫా. రెండో దశ కార్యక్రమాలకి ఈరోజు నాంది పలుకుపోతా ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ఈ జంట నగరాలకు సంబంధించి మెట్రో విస్తీర్ణ కార్యక్రమాలు జరగలే. ఒక పక్కన జనాభా పెరుగుతూ ఉంది, వారికి కావాల్సిన మొబిలిటీ పెరుగుతూ ఉంది, రోడ్ల ట్రాఫిక్ సంబంధించి పూర్తి స్థాయిలో రద్దీ అయి ఉన్నా కానీ మెట్రో రైలుకు సంబంధించి ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు. ఫేజ్ 2 ఈరోజు ఫేజ్ 2 పరంగా మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వనరులు కానీ జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి మరియు కుషాయిగూడ డివిజన్లో
6,39,00,000 బాక్స్ ట్రైన్ పనులకి వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మా అభిమాన నాయకులు ఇవ్వడం జరిగింది. మరి ఫిబ్రవరిలో రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే ఏప్రిల్ 23వ తారీఖు శాంక్షన్ చేసి ఎంఎంసీ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముంపుకు గురైతా ఉన్నాయి కాలనీలు. మరి చిన్న వర్షానికి మరి నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్నాయి, గడమలలోకి వస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతా ఉంది. మరి పాదాచారులకు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ వారికి మరి రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంది. మరి కరెంటు స్తంభాలు తీగలు తెగిపోయి షార్ట్ సర్క్యూట్ ఖచ్చితంగా బాక్స్ ట్రైన్ పనులు చేయాలి అని అంటే 2.5 కిలోమీటర్ల పొడవు మేర ఈ బాక్స్ ట్రైన్ శాంక్షన్ ఇచ్చిన వేం నరేందర్ రెడ్డి గారికి, అదే విధంగా మరి శ్రీధర్ బాబు గారికి, మరి అభివృద్ధి సంక్షేమం అంటే ఉప్పల్ నియోజకవర్గము మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మౌలిక సదుపాయాల కల్పనలో మరి ఏ విషయం అడిగినా, ఏ కష్టం ఉందని పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని మరి నిధులు ఇస్తా ఉన్నది. మరి మొన్నటికి మొన్న మరి బాక్స్